నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. వెనిజులా అధ్యక్షుడి నిర్బంధంపై ప్రపంచవ్యాప్తంగా అగ్ని చల్లారక ముందే అమెరికా నావికా దళాలు రష్యాకు చెందిన ఓడను స్వాధీనం చేసుకోవడం మరో కొత్త వివాదానికి దారితీసింది. రష్యా అమెరికా దేశాల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోన్న పరిస్థితిలో రష్యా ట్యాంకర్ను అమెరికా దిగ్బంధనం చేయటం ప్రపంచ దేశాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యన్ జెండాతో వెళ్తోన్న చమురు ట్యాంకర్ మారినెరా బెల్లా 1ను అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకుంది. సమాచారం అందుకున్న రష్యా తన ఓడను కాపాడేందుకు రష్యా నావికాదళాన్ని వెంటనే అక్కడికి పంపించింది. ఆంక్షలున్నప్పటికీ ముడి చమురును రవాణా చేస్తూ రష్యా నౌక నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర అట్లాంటిక్లోని వెనిజులా సముద్ర భాగానికి రావడంతో ఉత్తర అట్లాంటిక్లో నౌకను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా సైన్యం సమర్థించుకుంటోంది. స్పందించిన రష్యా తనకు సంబంధించిన ఇతర ట్యాంకర్లను కాపాడటానికి నావికాదళ నౌకలను జలాంతర్గామిని అక్కడికి పంపించింది. అమెరికా చర్యను రష్యా ఖండిస్తూ ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా తదుపరి పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఇక ఆ రెండు దేశాల మధ్య తలెత్తిన కొత్త వివాదం యుఎస్ రష్యా సంబంధాలను మరింత దిగజార్చే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. వెంటనే ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తటస్థ దేశాలు సందేశాలిస్తున్నాయి.